ఐ ఫెల్ట్ లైక్ అ ప్రాస్టిట్యూట్ అనే ఆ అమ్మాయి వాక్యంలో చాలా తీవ్రత ఉంది. వ్యభిచారం చేసే వాళ్ళని వ్యభిచారులు. నేను ఇంత డబ్బు ఇచ్చే కెపాసిటీ నాకు ఉంది కాబట్టి ఇలాంటి అమ్మాయిని కోరుకునే హక్కు నాకు ఉంది అని చెప్పి కండోమ్స్ వాడమని రూల్ ఉంటుంది. అవును, డబుల్ కండోమ్ కూడా ఉంటుంది. నేను అక్కడ కండోమ్ వాడను అంటే ఇరకదీసి ఇండియా పంపిస్తారు. వెళ్ళాలి అనే ఒక ఉద్దేశం వీళ్ళకు ఉన్నది అనుకోండి. అంటే అది డిమాండ్ చేస్తుంది అనుకోండి. వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఏం చేస్తారు అంటే దీన్ని బట్టి డబ్బున్నోడికి హక్కులు ఉంటాయి, డబ్బులు లేని వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి. అవును, ఇది సింపుల్గా అక్కడ జరిగిన డ్రామా ఇది. ఇంత పెద్ద ఈవెంట్ని హ్యాండిల్ చేసే పరిస్థితుల్లో మనం ఉన్నావా అని ఒకసారి ప్రశ్నించుకోవాలి. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్లు ఈ అందాల పోటీలు నిర్వహించాలనుకోవడం దేనికి, నిర్వహించడం దేనికి, ఇందులో మనకు సత్తా ఉందా లేదా, నన్ను నేను నిరూపించుకోవాలి, నా రాష్ట్రాన్ని గురించి అందరూ మాట్లాడుకోవాలి అనే ఒక బాధ్యతలో ముఖ్యమంత్రి. నువ్వు వచ్చేం చేసావయ్యా రేవంత్ రెడ్డి అని ఎవరన్నా అడిగితే, ఇదిగో నేను ఇన్ని పెట్టుబడులు ఆకర్షించాను, నేను ఇన్ని దేశాలు తిరిగాను, నేనే చేస్తా నేనే తీసుమార్కాలు నన్ను ఎందుకు తీసుకొచ్చుకున్నట్లు అనవసరం. ఇప్పుడు లాస్ట్ ఇయరే వీళ్ళేమో పార్కుల్లో ఒక అమ్మాయి అబ్బాయి కలిసి కూర్చుంటేనే పెళ్ళిళ్ళు చేసేస్తారు. వీళ్ళు ఇవాళ ప్రపంచ సుందర పోటీలు ఏమో ఈ దేశంలో జరుగుతారు అనే మాట వచ్చేసింది కదా. అందుకని వాళ్ళు నోటికి ప్లాస్టర్లు వేసి కూర్చున్నారు పాపం. ఇది 100% వాస్తవం. మోడీకి ఎందుకండి అంత? ఇవాళ ఈ బ్యూటీ చుట్టూ ఒక ఆకాంక్ష చుట్టూ వీళ్ళు ఎంత వ్యాపారం చేస్తున్నారంటే, ఐశ్వర్యరాయ్ ప్రపంచ సుందరి అయింది, మిస్ వరల్డ్ అయింది. అప్పుడు ఆమెను సెలెక్ట్ చేయడం వెనకమాల కూడా అది ఒక పెద్ద రాజకీయం. ఒక స్త్రీని చూడగానే, పైగా అందమైన స్త్రీని చూడగానే, తెల్లతోలున్న స్త్రీని చూడగానే వీళ్ళకి ఎందుకు ఇంత ఇంట్లో పెద్దవాళ్ళు వాడతారు. అది ఇప్పటిదా? అది అనవసరంగా తమన్నాను తీసుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి. మనం కళ్ళతోటి కూడా రేప్ చేయవచ్చు. నువ్వు అసలు అంత అందాలు ఆరబోయడానికే కదా ఇక్కడికి వచ్చింది. అందాలు ఆరబోసేటప్పుడు చూస్తే తప్పేంటి? నైగారు నాంచారులా మాట్లాడుతుంది. వెల్కమ్ టు సాక్షి టీవీ ఫ్యామిలీ. మిల్లా మగి ఇప్పుడు ప్రస్తుతం వార్తల్లో నలుగుతున్న ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొన్న మిస్ ఇంగ్లాండ్ అనే ఒక మహిళ చాలా తీవ్రమైన ఆరోపణలు చేసి తను ఈ కాంటెస్ట్ నుంచి క్విట్ అవుతున్నానని చెప్పింది. కానీ నిజానికి ఈ ప్రపంచ సుందరి పోటీలో కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ బ్యూటీ కాంటెస్ట్లో జరిగే తీరుతనులు ఏంటి, అసలు ఈ అమ్మాయి ఈ స్టేట్మెంట్ చేయడం వెనక ఉండే విషయాలు ఏమిటి అన్నీ మాట్లాడబోతున్నాం. మనతో పాటు ప్రముఖ ఉద్యమకారిణి, సామాజిక అంశాలపై ఎంతో పట్టున్న వ్యక్తి మనందరికీ తెలుసు, కృష్ణకుమార్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. అసలు ఐ ఫెల్ట్ లైక్ అ ప్రాస్టిట్యూట్ అనే ఆ అమ్మాయి వాక్యంలో చాలా తీవ్రత ఉంది. సో మీరు ఎలా చూస్తున్నారు ఈ జరిగిన ఈ అంశాన్ని? అంటే యాక్చువల్గా అసలు ప్రాస్టిట్యూట్ అంటే ఏంటి? సింపుల్గా వ్యభిచారం. అవును, వ్యభిచారం చేసే వాళ్ళని వ్యభిచారిణులు అంటారు. అవును. అయితే ఈ వ్యభిచారిణులు దగ్గరకు వచ్చే వాళ్ళని విట్లు అంటారు. అవును. వాళ్ళేమి ఎవరో మనకి తెలిసిన అమ్మాయి కష్టాల్లో ఉంది, ఆ అమ్మాయికి ఏదో సాయం చేద్దామని వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. నేను ఇంత డబ్బు ఇస్తున్నా, నేను ఇంత డబ్బు ఇచ్చే కెపాసిటీ నాకు ఉంది కాబట్టి ఇలాంటి అమ్మాయిని కోరుకునే హక్కు నాకు ఉంది అని చెప్పి ఇలా వరుసగా నుంచోబెట్టి, అవును, హోమ్స్లో ఇలా వరుసగా ప్రాస్టిట్యూషన్ హోమ్స్లో నుంచోబెట్టి, నా కెపాసిటీ ఇంత, నాకు తగ్గ అమ్మాయిలు పంపించమంటే అక్కడ 3-4 రకాల కేటగిరీల అమ్మాయిలు ఉంటే ఆ వచ్చిన అమ్మాయిల్లో ఈయన నచ్చిన అమ్మాయిని తీసుకొని వెళ్తాడు. అంటే ఏంటి, అక్కడ అందం కొనబడుతుంది, అమ్మబడుతుంది. అలాగే ఇక్కడ కూడా మరి అందం అమ్మబడేటప్పుడు, కొనబడేటప్పుడు అమ్మే వాళ్ళకి అక్కడ హక్కుల కన్నా కూడా బాధ్యతలే ఎక్కువ ఉంటాయి. కొనేవాడికి బాధ్యత కన్నా హక్కే ఎక్కువ ఉంటుంది. ఈ హక్కు ఎంత దూరం వెళ్తుంది అంటే వాళ్ళకి తాగమని బలవంతం చేయడం. ఇప్పుడు కొన్ని దేశాల్లో కండోమ్స్ వాడమని రూల్ ఉంటుంది. అవును, డబుల్ కండోమ్ కూడా ఉంటుంది. నేను అక్కడ కండోమ్ వాడను అంటే ఇరకదీసి ఇండియా పంపిస్తారు. ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు, ఏ దేశం నుంచి అయినా వెళ్ళిన వాళ్ళని ఖచ్చితంగా డబుల్ కండోమ్ వాడాల్సిందే.
పిచ్చి వేషాలు వేయటానికి కుదరదు. అవును. అదే భారతదేశంలో నేను కండోమ్ వాడను అంటే హక్కు, వాడకుండా ఉండే హక్కు. అంటే ఇవన్నీ మనకి ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తారని కాదు, కానీ అంతర్లీనంగా ఈ వ్యాపారంలో జరిగే వ్యవహారం ఇది. అవును. అయినప్పుడు ఈ హక్కు బాధ్యత అనేది ఉన్నప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి ఫీల్ అయింది ఏంటి, నేను టేబుల్ పైన కూర్చున్నప్పుడు నాతో పాటు ఇంకొక అమ్మాయి కూర్చున్నప్పుడు ఎదురుగా స్పాన్సర్ల పేరుతో వచ్చిన వాళ్ళు అదే మా పైన హక్కుగా ప్రవర్తించారు, మేము బాధ్యతగా ప్రవర్తించాలి అని మాకు కర్ణాకర్ణిగా చెప్పారు. ఏమీ పేపర్ రాసి అగ్రిమెంట్లు ఏమి ఉండవు, ఇక్కడ చెప్తారంతే. అవును. ఈ చెప్పినప్పుడు వినాలా వద్దా అనే ఒక మీమాంస వీళ్ళకు ఉంటుంది. అవును, ఉంటుంది కదా. నేను ఏమైనా ఈ పోటీల్లో చివరిదాకా వెళ్ళి బహుమతులు తీసుకొని వెళ్ళాలి అనే ఒక ఉద్దేశం వీళ్ళకు ఉన్నది అనుకోండి. అంటే అది డిమాండ్ చేస్తుంది అనుకోండి. వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఏం చేస్తారు? బాధ్యతగానే ఉంటారు. హక్కు ఎవరికి ఉంటుంది? డబ్బులున్నోడికి. ఈవెంట్ స్పాన్సర్స్కి ఉంటుంది. ఈవెంట్ స్పాన్సర్స్కి ఉంటుంది. ఆ ఈవెంట్ స్పాన్సర్స్ ఎలా అవుతారు? వాళ్ళు స్పాన్సర్స్ వాళ్ళకి దగ్గర డబ్బు ఉంటే అవుతారు, అంతే కదా. అంటే దీన్ని బట్టి డబ్బున్నోడికి హక్కులు ఉంటాయి, డబ్బులు లేని వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి. అవును. ఇది సింపుల్గా అక్కడ జరిగిన డ్రామా ఇది. అవును, కరెక్టే కదా. ఈ డ్రామాలో ఎవరికి అనుమానాలు, శశపిషలు, ఎవరో కావాలని హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని కానీ ఇంకోటి అనాల్సిన పని లేదు. ఇక్కడ ఇంకొక మీరు అన్న పాయింట్ కరెక్ట్ మ్యామ్. ఇంకొక విషయం ఖచ్చితంగా కనిపించిపోతుంది ఏంటంటే, ఇంత పెద్ద ఈవెంట్ని హ్యాండిల్ చేసే పరిస్థితుల్లో మనం ఉన్నావా అని ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసిన నగరం హైదరాబాద్. ఈ ప్రపంచ సుందరి పోటీల నిర్వహణలోనే చాలా కొంత డొల్లతనం ఉందని చెప్పి ఇలాంటి ఈ అంశాలకి ఎవరిని బాధ్యులు చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్పాన్సర్ తీరుతెన్నులు, ప్రవర్తనలు ఏమిటి అనేది ఇది లేదనే ఒక అపకీర్తి కూడా కొంత వచ్చింది. నిజమేనా? ఏమైనా జరుగుండొచ్చండి. ఏ కార్యక్రమం పెద్ద జరగనివ్వండి, చిన్నది జరగనివ్వండి, అందరినీ తృప్తిపరచటము, అందరి మన్ననలో పొందటం అనేది అయ్యే పని కాదు. అవును. పైగా ఇక్కడ ఇది ఒక సర్కస్ లాంటిది నా దృష్టిలో అయితే. అవును, ప్రపంచ పోటీలు సర్కస్. ఈ సర్కస్లో అన్నిసార్లు అన్ని జంతువులు మాట వినాలని లేదు. నేను సింపుల్గా అదే చెప్పదలుచుకున్నా. అసలు ఈ సర్కస్ మనకు అవసరం ఏంటి అనే దగ్గరికి మనం ప్రశ్నించుకుంటూ వెనక్కి వెళితే తప్పితే మనకు సరి అయిన సమాధానం దొరకదు. ఎందుకు అందాల పోటీలు? ఎందుకు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్లు ఈ అందాల పోటీలు నిర్వహించాలనుకోవడం దేనికి, నిర్వహించడం దేనికి, ఇందులో మనకు సత్తా ఉందా లేదా అని ఇప్పుడు ప్రశ్నించుకోవడం కన్నా, ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది అంటే, ఏదైనా సరే నేను పైచేయిగా ఉండాలి, నన్ను నేను నిరూపించుకోవాలి, నా రాష్ట్రాన్ని గురించి అందరూ మాట్లాడుకోవాలి అనే ఒక బాధ్యతలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అవును అవును. ఆయన చాలా ఆపగా ఉన్నాడు. ఏంటి అంటే అదేదో ఆయన సొంత ప్రయోజనం అని నేను అనట్లేదు, ఆయనకేదో దీనివల్ల ఏదో వనగొడుతుందని కూడా నేను అనట్లేదు. ఆయన ఆతృత ఎలా ఉంది అంటే, ఏమైనా చెప్పి ఏమైనా చేసి ఎలాగైనా చేసి తెలంగాణని ప్రపంచ పటంలో, ఆల్రెడీ హైదరాబాదు ప్రపంచంలో చాలామందికి హైదరాబాద్ తెలుసు. కానీ ఈ తెలిసిన హైదరాబాద్ని ఇంకాస్త లైమ్ లైట్లోకి ఇంకా తీసుకొచ్చి టూరిజం ద్వారా కూడా తీసుకొని వచ్చి, అలాగే దానికి ఈ అందాల పోటీలు అనే నగిషీలు చెక్కి ఆయన ప్రపంచ దృష్టిని ఆకర్షించాలి అనే ఉద్దేశంలో ఉన్నారు. అంతే, అది కరెక్టే. అసలు ప్రపంచ దృష్టిని ఎందుకు ఆకర్షించాలి అంటే పెట్టుబడుల కోసం. నువ్వు చేంజ్ చేసావయ్యా రేవంత్ రెడ్డి అని ఎవరన్నా అడిగితే, ఇదిగో నేను ఇన్ని పెట్టుబడులు ఆకర్షించాను, నేను ఇన్ని దేశాలు తిరిగాను, నేను ఆకర్షించి తీసుకుని వచ్చాను అని చెప్పి చెప్పుకోవాలనే కాంక్షలో ఆయన ఉన్నాడు. నేను ఆయన ఉద్దేశంలో నేను ఎటువంటి తప్పు చూడలేదు. కానీ ఆయన దావోస్ వెళ్ళారు, ఇంకెక్కడికో వెళ్ళారు, జపాన్ వెళ్ళారు, ఎక్కడికో వెళ్ళారు, ఏవేవో ప్రాజెక్టులు పట్టుకొచ్చారు. ఇవాళ చాలా అననుకూలమైన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణలో. ఎందుకంటే డబ్బు లేదు, పైగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉంది. ఈ పరిస్థితుల్లో నువ్వేం చేయలేదయ్యా అని చెప్పి ఈయన్ని ఎవరో ఏదో అంటారు అని కూడా నేను అనుకోను. అంటే సర్వం తెలిసిన వాళ్ళు మాట్లాడరు, ఎవరో ఏదో మాట్లాడొచ్చు.
రాజకీయ కోణాలు వేరు. రాజకీయ కోణాలు వేరు. రేవంత్ రెడ్డి వచ్చాక రియల్ ఎస్టేట్ పడిపోయింది, మేము ఏదో అనుకుంటే ఏదో అయ్యింది అని మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకోవచ్చు. కానీ వీటన్నిటిని బేరీజు వేసుకుని కాస్త పెద్ద మనిషి తరహాగా మాట్లాడేవాళ్ళు విమర్శిస్తారని నేను అనుకోను. కానీ ఈయన మటుకు తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్లు అసలు హైదరాబాద్ని ఎక్కడికో ఆత్రం, ఎక్కడికో ఆబా తీసుకెళ్ళిపోవాలి. ఈ ప్రాసెస్లో ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే అవును, నేనే చేస్తా నేనే తీసుమార్కాలు నన్ను ఎందుకు తీసుకొచ్చుకున్నట్లు అనవసరం. ఇప్పుడు లాస్ట్ ఇయరే మన ఇండియాలో బాంబేలో జరిగింది. అవును, బాంబేలో జరిగితే స్టార్టింగ్లో బజరంగ్ దళ్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళు కాస్త హడావుడి చేశారు. చేసిన తర్వాత వాళ్ళు నోరెత్తకుండా సైలెంట్ అయిపోయారు. ఎందుకు అంటే వీళ్ళేమో పార్కుల్లో ఒక అమ్మాయి అబ్బాయి కలిసి కూర్చుంటేనే పెళ్ళిళ్ళు చేసేస్తారు, వీళ్ళు వాళ్ళ ప్రపంచ సుందర పోటీలు ఏమో ఈ దేశంలో జరుపుతారు అనే మాట వచ్చేసింది కదా. అందుకని వాళ్ళు నోటికి ప్లాస్టర్లు వేసి కూర్చున్నారు పాపం. ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఏం జరిగినా అసలు రేస్ గుర్రాల్లో వచ్చే కొంతమంది మహిళలు ఉన్నారు, బీజేపీ తరఫున ఆర్ఎస్ఎస్ తరఫున వచ్చేసి మా మీద పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడ నోరు తెరవట్లేదు. వాళ్ళందరికీ మోడీ గారు మూతులు కుట్టేశారు. ఏంటి అంటే మనమే కదా అడిగి తెచ్చుకున్నాం, దుబాయ్కి వెళ్ళిపోయేదాన్ని ఆపి మరి మధ్యలో లాగి గాలం వేసి తీసుకొచ్చి హైదరాబాద్లో లంగరేసాము, ఎవ్వరు మాట్లాడకండి, ఎవ్వరు మాట్లాడినా మన పరువే పోతుంది అని. వాస్తవం అండి. ఇది 100% వాస్తవం. మోడీకి ఎందుకండి అంత? అవును, పోయిన సంవత్సరమేగా ఇండియాలో జరిపింది. ఈ ఏమన్నా గేమ్సా, ఏషియన్ గేమ్సా? పిల్లలు ఆటల గురించి స్ఫూర్తిని పొందుతారు అనుకోవడానికి అంతే కదా. అసలు పోనీ అందాల పోటీలు అవసరమే లేదు. అసలు అందాల పోటీల్లో జరిగే వికృతాలు ఏంటి? అందాల పోటీల వల్ల మన దేశం నష్టపోయేది. నేను అన్ని దేశాల గురించి నేనేం మాట్లాడలా. మన దేశం నష్టపోయేది ఏంటి అంటే ఇప్పటికే అతి సామాన్యమైన మహిళ దగ్గర నుంచి, డబ్బులున్న వాళ్ళు ఎన్ని వేషాలైనా వేస్తారనుకోండి, విత్తం కొద్ది వైభవం అని, అది వేరే విషయం. కానీ అతి సామాన్యమైన వాళ్ళు, అతి సామాన్యులు ఎవరు అంటే ఇళ్లల్లో హౌస్ మేట్స్గా వచ్చే వాళ్ళ దగ్గర నుంచి, అంటే అంతటి దగ్గర నుంచి తీసుకుంటే గనక ఇవాళ తిండి కోసం ఖర్చు పెట్టేదానికన్నా బ్యూటీ కోసం ఖర్చు పెట్టాలనే కాంక్ష ఎక్కువైపోయింది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. అంతేని అందమా ఆరోగ్యమా అనే ఒక ప్రశ్న తలెత్తితే అందమే అంటారు, అందానికే ఓటేస్తున్నారు, అందం కోసమే ఏమైనా చేస్తున్నారు. ఇప్పుడు మీరు నేను కూడా ఎంతో కొంత చేసి ఉండొచ్చు, చేస్తాం కూడా, ఎవరు అంత అసలు అతీతులం కాదు. అంత అసలు అందమా అదేంటి ఎందుకు అనే ప్రశ్నలో మనం ఏమీ లేము. అందానికి ప్రాధాన్యత ఇస్తాం, కానీ ఎంతవరకు ప్రాధాన్యత, అది మెయిన్ క్వశ్చన్ మ్యామ్. దానికోసమే ఇవాళ మనం కానీ ప్రపంచ సుందరి పోటీలు ఏ బ్యూటీ కాంటెస్ట్లో కొలమానాలు చూస్తే ఏంటి వాట్ ఈస్ బ్యూటిఫుల్, ఒక మహిళ అందంగా ఉంది అని చెప్పడానికి ఏంటి కొలమానాలంటే కొలతలు, తోలు రంగు, ఇంకా ఎక్కడో చివరికి వాళ్ళ మేధస్సో లేకపోతే మాట్లాడే మాటకారితనం. 99.9 అంటే ఏడ్చిపోయే వాళ్ళ నోర్లు మూయించడానికి, కళ్ళనీళ్ళు తొడవటానికండి ఆ చివరిది. ఆ ప్రశ్న అడిగేది చివర్లో అడిగేది. లేకపోతే మీరు చూసింది ఏంటి చెప్పండి ప్రపంచ సుందరి పోటీల్లో? ఏమీ లేదండి. ఒక్కటే నాకు అర్థమయ్యేది, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థిక సంక్షోభాలు బాగా పెరిగిన తర్వాత అసలు మనిషికి అవసరం లేనిది కూడా కొనిపించటమే వ్యాపారము అనే ఒక సూత్రానికి వచ్చేసారు. ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు, కుక్కలకు కావచ్చు, పిల్లులకు కావచ్చు, గేదెలకు కావచ్చు, ఏట్లకైనా సరే అసలు ఇది వీళ్ళకి నిత్యావసరమా కాదా అనే ఒక ప్రశ్న కంటే కూడా ఇది నాకు అవసరమని ఫీల్ అయ్యేటట్లుగా చేసే ఒక ప్రచారం ఎక్కువైపోయింది. ఉత్పత్తి ఎక్కువ జరగాలి. ఉత్పత్తి ఎక్కువ జరిగినప్పుడు ఎక్కువ అమ్ముకోగలుగుతారు, అమ్ముకుంటేనే లాభాలు వస్తాయి. ఈ అమ్ముకోవడానికి ఉత్పత్తి, ఇప్పుడు అన్నం ఉత్పత్తి చేస్తున్నాం అంటే వరి ఉత్పత్తి చేస్తున్నాం, గోధుమ ఉత్పత్తి చేస్తున్నాం, పాలు ఉత్పత్తి చేస్తున్నాం, కూరగాయలు ఉత్పత్తి చేస్తున్నాం. వీటిల్లో ఎంత లాభం తీయాలన్నా ఎక్కువ లాభం తీయలేము. కానీ ఒక కాస్మెటిక్స్ని కనుక మనం తయారు చేయగలిగితే 500 కాస్మెటిక్స్ని వాళ్ళకి వెర్రున్నప్పుడు 2000కి అమ్మినా కానీ అంతే కదా, ఎవరు మాట్లాడరు. ఇవాళ ఈ బ్యూటీ చుట్టూ ఒక ఆ కాంక్ష చుట్టూ వీళ్ళు ఎంత వ్యాపారం చేస్తున్నారంటే, ఐశ్వర్యరాయ్ అయింది కదా, ప్రపంచ సుందరి అయింది ఆమె.
మిస్ వరల్డ్ అయింది కదా. అవును. అయిన సుష్మితా తర్వాత సేన్ అయింది మిస్ యూనివర్స్. మిస్ యూనివర్స్ అయింది. అయితే అప్పుడు ఆమెను సెలెక్ట్ చేయడం వెనకమాల కూడా అది ఒక పెద్ద రాజకీయం. ఆ రాజకీయం ఏంటి అంటే, ఇప్పుడు అతిపెద్ద మార్కెట్ భారతదేశం, చైనా తరువాత అతి ఎక్కువ జనాభా ఉన్న దేశం మనది. ఇప్పుడు చైనాను కూడా బీట్ చేస్తున్నాం, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఇంతమంది మహిళలు ఇంతమంది పురుషులు ఉన్నప్పుడు వీళ్ళల్లో ఒక కాన్షియస్ని పెంచాలి, అందం యొక్క ప్రాధాన్యతను పెంచాలి. ఈ పెంచితే ఈ మార్కెట్ వీళ్ళ మీద వేసి రుద్దొచ్చు, మనకి వినియోగదారులు దొరుకుతారు అని ఒక పెద్ద కంపెనీ, కాస్మెటిక్స్ షాంపూస్ కంపెనీ లాక్మే కావచ్చు, లారియల్ లారియల్ కావచ్చు. అసలు ఇవాళ అన్నిటిని మించిపోయింది లారియల్. ఇవాళ ఏ రోజైతే లారియల్ బాటిల్ మీద, షాంపూ డబ్బా మీద ఐశ్వర్యరాయ్ బొమ్మ వేశారో, పల్లెటూరుకి వెళ్ళండి మీరు, పల్లెటూరులో మీకు లారియల్ షాంపూ దొరుకుతుంది. ఈ వెళ్ళి అడిగేవాళ్ళు కూడా చూపించి, అక్కడ ఐశ్వర్యరాయ్ ఫోటో చూపించి, లారియల్ అనేది నోరు తిరగడం కష్టం కానీ బొమ్మ చూపించి అడుగుతారు. ఈమె మన దేశం ఆవిడ, అవును, మన దేశం ఆవిడ వాడింది అంటే మనం కూడా వాడదాం అనే ఒక స్థానికతని, అంటే ఈ స్థానికత ఎక్కడి దాకా వెళ్ళిందంటే దేశవ్యాప్తం అయిపోయింది ఈ స్థానికత. మన ఐశ్వర్యరాయ్ వాడింది, మన సుష్మితా సేన్ వాడింది, మన వాళ్ళు వాడారు, మనము వాడదాం. ఇప్పుడు అది దాటిపోయి ఎక్కడ వరకు వెళ్ళింది అంటే, ఇవాళ డెర్మటాలజీ అనేది అవును ఎంత దూరం వెళ్ళిందో చెప్పక్కర్లా. ఇక్కడ ఎత్తుగా ఉందా చెక్కేయి, ముక్కు పొడుగ్గా కావాలా ఇక్కడ తగ్గించేయి, అవును, ముక్కు ఎలివేట్ అవుతుంది, కళ్ళు లోపలికి ఉన్నాయా ఫిల్లర్స్ వేసుకో, మొహం మీద ముడతలు ఉన్నాయా బోటాక్స్ వేయించుకో. ఇవన్నీ ఎవరు చేసేవాళ్ళు అంటే అండి, ఒకప్పుడు సినిమా యాక్టర్లు మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పుడు మామూలు సామాన్యులందరూ చేసేస్తారు. సామాన్యులు కాదు, నేను ఎగ్జాగరేషన్ చేయట్లేదు, చిన్న చిన్న చీటీలు వేసుకొని మామూలు వాళ్ళు, వీళ్ళకి ఏదో ఒక రూపంలో ఒక పెన్షన్ అనేది వస్తుంది, ఏదో ఒక రూపం. ఆ పెన్షన్ డబ్బులను కూడా తిండికి వాడుకోకుండా ఈ బ్యూటీకి వాడుతున్నారు. ఇవాళ ఈ బ్యూటీ కోసం వాడుతున్న, బ్యూటీకి నెలకు 3,000 4,000 ఖర్చు పెడుతున్న వాళ్ళని కనుక మీరు పరీక్షలు చేయిస్తే కనుక వాళ్ళందరికీ B12 డి విటమినో ఇంకోటో విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. వీళ్ళందరికీ 9 మించి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉండదు వీళ్ళకి. అంతే కదా. ఏం తినాలి వీళ్ళే చెప్తారు, ఏం తాగాలి వీళ్ళే చెప్తారు. ఇవన్నీ ఎందుకు, అసలు ఇంత అందం చుట్టూతూ ప్రపంచాన్ని ఎందుకు నిర్మించుకుంటున్నాము అనేది నా బిగ్ క్వశ్చన్ అండి. అంటే దానివల్ల అంటే ఇలాంటి పోటీల వల్ల అవి కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయి మిల్లా మగి అమ్మ అనే ప్రశ్న తను వెళ్ళిపోవడం ద్వారా తను చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, నన్ను చులకనగా చూసినా గ్రాంటెడ్గా తీసుకున్నా ఏదో అందాల పోటీ అని నేను నిలబడను, నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ చేసినట్టే కదా. అంటే ఒక సాధికారతతో వెళ్ళిపోయినట్టే. తను ఒక డెసిషన్ తీసుకున్న మహిళ ఎప్పుడు సాధికారత సాధించలే కాబట్టి చాలా అభినందనీయమైన విషయం. అసలు ఆమె పట్ల మన హైదరాబాదు లేదు మన తెలంగాణ ఆమె వైపు ఉన్నది అనే ఒక సౌహార్ద్రతను మట్టుకు ఆమెకు చేర్చాల్సిన అవసరం ఉందండి. మనం అందరము కూడా నీ ఆలోచన విధానం కరెక్టు, నువ్వు అంటే ఇక్కడ ఇలాంటివి జరగవు అనే ఉద్దేశంతో ఆమె వచ్చిందని నేను అనను, కానీ మరి ఎంత చీప్గా జరుగుతుందని మట్టుకు అనుకుని ఉండదు. అమ్మాయి బాధపడకపోతే వెళ్ళదు. ఆ వెళ్ళిన దాన్ని కూడా చాలా తెలివిగా వీళ్ళు మ్యానిపులేషన్ చేస్తున్నారు. ఇప్పుడు మ్యానిపులేషన్ చేసుకోకపోతే పరువు దక్కదు కాబట్టి ఇప్పటికి ఒక 2 అధికారుల్ని తప్పించారంటండి. మరి అధికారులు ఎవరో ఇంకా ఎంతమందిని తప్పిస్తారో చూడాలి. ఎవరి బాధ్యత ఇది? ఈవెంట్ ఆర్గనైజర్స్ అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటారా, లేక అక్కడ వ్యక్తులు ఎవరైతే స్పాన్సర్స్గా ఉన్నారు, లేకపోతే ఆ ప్రముఖులు వాళ్ళ తప్పంటారు? అవన్నీ కాదండి, పర్యాటక శాఖ కదా ఇది నిర్వహిస్తుంది, పర్యాటక శాఖది బాధ్యత. అంతేగాని ముఖ్యమంత్రిది కానీ ఇంకొకరిది కానీ అని మనం అనలేము, అనకూడదు కూడా. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అందం మీద ఇంత మోజు పెరగడం ఒక పక్క, ఇంకొక పక్క ఒక స్త్రీని చూడగానే, పైగా అందమైన స్త్రీని చూడగానే, తెల్లతోలున్న స్త్రీని చూడగానే వీళ్ళకి ఎందుకు ఇంత చిత్తభ్రమణం కలుగుతుంది అనేది
ఇది కూడా ఆలోచించాల్సిన విషయం అండి. చాలా ఒక స్త్రీ అంటే మనం మనం చూడొచ్చు, మనం కళ్ళతోటి కూడా రేప్ చేయవచ్చు, చూపులతో గుచ్చి గుచ్చి చూడకే అని ఒక పాట ఉంటుంది కదా. అవునవును. అలా ఇప్పుడు వాళ్ళు ఎంత గుచ్చి చూసారో, ఆమెను ముట్టుకోకపోవచ్చు, అవును కదా. ఆమెని ఏమి అనకపోయి ఉండొచ్చు. పళ్ళికిలించుకుని చూసుంటారు ఎవరో. అంతే. లేకపోతే అంటే అందులో ఇతర దేశస్తులకి అంటే మనకి కొన్ని సార్లు ఒక కలుపుగోలుగా లేకపోతే ఒక విస్మయంతో చూసిన చూపులు కూడా ఇతర దేశస్తులకి అది తప్పుగా కనిపించవచ్చు. అది కూడా ఒకటి ఆలోచించాలి మనం. అంటే మన కల్చర్లోనే ఏమండి ఒకటి చెప్తాను, నా వెనక ఎవరో నడుస్తూ ఉంటారు, నన్ను ఎవరో బాగా గమనిస్తున్నారు, వాళ్ళ చూపులు నాకు గుచ్చుకుంటున్నాయి అనే సంగతి నాకు తెలుస్తుంది. అవును. మన చుట్టూ ఉన్న వాళ్ళే మనల్ని ఏ విధంగా గమనిస్తున్నారు, ఏ విధంగా చూస్తున్నారు, గుచ్చుగుచ్చి చూస్తున్నారా, మర్యాదగా చూస్తున్నారా, ప్రేమగా చూస్తున్నారా, ఆప్యాయతతో చూస్తున్నారా అనేది తెలియనంత అమాయకులైతే ఎవ్వరు ఉండరండి. ఆ అమ్మాయికి ఎవరైతే ఆమె టేబుల్ మీదే కూర్చున్న వాళ్ళని కూడా చెప్పక్కర్లే. అంతే కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు జయేష్ రంజన్ గారు, ఆమె టేబుల్ మీద ఎవరెవరు కూర్చున్నారో వాళ్ళందరినీ కూడా ఆరాధిస్తున్నాము, ఆమెతో పాటు ఆ టేబుల్ పైన కూర్చున్న ఆవిడ్ని కూడా మేము ప్రశ్నించాము, ఆమె అసలు ఇలాంటి ఏమీ జరగలేదని చెప్పింది, అలాగే ఆ టేబుల్ పైన కూర్చున్న వాళ్ళ గురించి కూడా విచారిస్తున్నాము, దీనికి బాధ్యులైన వాళ్ళని విచారిస్తున్నాము, ఎక్కడ ఏమీ జరగలేదని చెప్తున్నారు అని జయేష్ రంజన్ గారు చెప్తున్నారు. కావచ్చు, ఇప్పుడు ఆ పక్కన ఉన్న అమ్మాయి ఎందుకు చెప్తుందండి? అవును జరిగింది అంటే మనం అందరం అడగము, నీ ఆత్మాభిమానం ఏమైపోయింది? అవును అడుగుతాం కదా, చెప్పదు. రెండోది ఇలా చాలా మంది ఇదే బహుశా ప్రపంచంలో ఉండిపోయే వాళ్ళు ఉంటారు కూడా. ఇది ఇంతే, యాక్సెప్ట్ చేయడం. అంతే. యాక్సెప్టెన్స్, ఇప్పుడు ఇట్లాంటి విషయాల్లోనండి యాక్సెప్టెన్సే మెయిన్ ఇదండి. ఇప్పుడు మనం కొంతమంది సినిమా వాళ్ళని చూస్తుంటాం, వాళ్ళ పక్కన మేకప్ మ్యాన్లు వాళ్ళందరూ ఎంత ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారో మనం చూస్తూ ఉంటాం. అసలు నిజంగా పైన పైన పడిపోయి అసలు అవసరం ఉన్నా లేకపోయినా సవరించటము, అదొక రకమైన బాడీ లాంగ్వేజ్ వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం అది చూడగానే చాలా ఎబ్బెట్టుగా ఫీల్ అవుతాం. కానీ వాళ్ళకేమనిపిస్తుంది, ఇది చాలా మామూలు, వృత్తిలో భాగం అన్నట్టుంటారు. అవును వాళ్ళు పైగా ఏంటమ్మా ఇక్కడ దాకా వచ్చాక ప్రతివత కబుర్లు చెప్తున్నావు అంటారు, ఎవరికైనా కంప్లైంట్ చేస్తే కూడా. అంతే కదా. అలాగే అంటారు. ఇప్పుడు కూడా చాలా మంది మనసుల్లో భావన ఏంటి అంటే, అబ్బో ఇవన్నీ జరుగుతాయని తెలియకే వచ్చావా నువ్వు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇదేదో కొత్త విషయం అన్నట్లు, ఏదో ప్రపంచంలో ఎక్కడా జరగంది ఇక్కడే జరిగింది అన్నట్టు చెప్తున్నావేంటి అని అనేవాళ్ళు ఉన్నారు. అవును, నువ్వు అసలు అంత అందాలు ఆరబోయడానికే కదా ఇక్కడికి వచ్చింది, అందాలు ఆరబోసేటప్పుడు చూస్తే తప్పేంటి, నైగారు నాంచారులా మాట్లాడుతుంది, ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే ఆ టేబుల్ మీద నేను కూర్చున్నప్పుడు నేను అందరినీ ఎంటర్టైన్ చేయాలని ఒక ఎక్స్పెక్టేషన్ ఉండింది. అది నేను చేయలేక ఐ ఫెల్ట్ లైక్ అ ప్రాస్టిట్యూట్, ఐఎమ్ లీవింగ్ అని చెప్పి వచ్చేసింది. అదే వాళ్ళు చాలా హక్కు ఫీల్ అయ్యారు అక్కడ వాళ్ళు. అదే ఆమె ఇది నా బాధ్యత కాదు అనుకుంది, అక్కడే క్లాష్ వచ్చింది. ఎప్పుడైతే హక్కుకి బాధ్యతకి మధ్యలో క్లాష్ వస్తుందో ఆత్మాభిమానం అనేది ఒకటి క్లియర్ కట్గా కనిపిస్తుంది అక్కడ. అవును, ఈ ఆత్మాభిమానమే ఆమెని వెనక్కి వెళ్ళిపోయేటట్లు చేసింది. సరే వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇలా జరిగింది నేను వెళ్ళిపోతాను అంటే అమ్మాయిని వెళ్ళనిస్తారా? వెళ్ళవరు కదా. అందుకని ఇప్పుడు ఆవిడేం చెప్తున్నారు, మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించే ఆవిడ ఏం చెప్తున్నారు, ఆ సెక్రటరీ ఎవరో ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బాగాలేదని చెప్పి వెళ్ళిన తర్వాత ఇలాంటి అబాండాలు వేస్తుంది, ఆమె అన్ని అబద్ధాలు చెప్తుంది అని ఇప్పుడు ఆమె బాధితురాలకినే బాధ్యురాలని చేసేలాగా. అదే కదా, చాలాసార్లు చూసాం ఈ సిచ్యువేషన్. అది చాలా అదే దురదృష్టకరం. విక్టిమ్ బ్లేమింగ్ చేస్తున్నారు, విక్టిమ్ బ్లేమింగ్ చేస్తారండి మన వాళ్ళు, ఇంకా వేసి ఉల్టా. సో బట్ మనం ఏంటంటే ఐ థింక్ ఒక జలక్ అయితే వచ్చింది ఒక్కసారి. ఎందుకంటే ఇవాళ నేను చదివాను, తమన్నాని మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నారట. ఎన్నో కోట్ల రూపాయలు చెల్లించి, 8 కోట్లు. ఆ కోట్ల రూపాయలు అమ్మాయి నాన్ కరెంట్గా ఎందుకు ఇస్తారన్నారట. కానీ తమన్నాని ఇది చాలా ప్రసిద్ధిగాంచిన సోప్, మీకు తెలుసు, మైసూర్ శాండల్ తీసుకున్నారంటే బ్రాండ్ అంబాసిడర్గా. అగైన్ మళ్ళీ తెల్లతోలే కదా. అంతే కదా, అంతే, వేరే లేదు. నిజంగానేనండి, ఎవరినైనా తీసుకోవచ్చు కదా. కన్నడలో సోప్ ఎవరు వాడతారండి? ఇంట్లో పెద్దవాళ్ళు వాడతారు. అది ఇప్పటిదా, అది అనవసరంగా తమన్నాను తీసుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి. అదే పెద్దవాళ్ళు, ఎగ్జాక్ట్లీ. అంటే మళ్ళీ అక్కడ అందంతో ప్రోడక్ట్ నమ్ముదామని చెప్పి చాలాసార్లు చూస్తే అందం చుట్టూనే తిరుగుతుందండి. మీరు కుక్కర్లు మిక్సీల యాడ్ చూస్తే కూడా అక్కడ ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది తప్ప ఒక అమ్మమ్మ ఇంట్లో ఎవరో ఒక ఆంటీ ఎవరు కనిపించరు. కాదండి, నేను ఇంకొకటి కూడా గమనించాను,
ఫుడ్కు సంబంధించిన యాడ్లలోనేమో ఫాదరు సన్ను ఉంటారు. వంటగది ప్రోడక్ట్స్ ఇట్లాంటి అట్ల విషయాలు చూస్తేనేమో తల్లిను పిల్లలు కనిపిస్తారు. అవును. ఇప్పుడు సర్ఫ్ అడ్వర్టైజ్మెంటు మహిళే చేస్తుంది, ఫుడ్ అడ్వర్టైజ్మెంటు ఫాదర్ చేస్తాడు. అంటే ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నారండి, ఫుడ్ మగవాడు సంపాదిస్తాడు, ఆడది ఇంట్లో వంట చేస్తుంది, క్లీనింగ్ చేస్తుంది. మంచి మంచి కార్లు ఉంటే మళ్ళీ మగాళ్ళకే ఇస్తారు. సరే, ఏది ఏమైనా నా ఉద్దేశం ప్రకారం అండి, అందానికి ఇంత ప్రాధాన్యత ఇచ్చే బదులు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ఒకటి. రెండోది, మహిళలు సాధికారతతోటి అలాగే వెన్నుముక కలిగిన వ్యక్తులుగా, మేధస్సున్న వ్యక్తులుగా ఉన్నప్పుడు వాళ్ళు దృఢంగా ఉంటే గనక, ఆరోగ్యంగా ఉంటే, ఆరోగ్యమే బలం అని చెప్తాం కదా మనం. బలంగా ఉంటే గనక నేను నీతో సరిసమానము అనగలిగే పరిస్థితి గనక స్త్రీ తెచ్చుకుంటేనండి, ఆరోగ్యంగా కావచ్చు, మేధస్సు విషయంలో కావచ్చు, నైపుణ్యాల గురించి చెప్పక్కర్లేదు రండి. ఆడవాళ్ళకి నైపుణ్యాలు స్వతహాగానే ఉంటాయి. మగవాళ్ళే ఆ నైపుణ్యాల క్లాసులకు వెళ్ళాలి, కానీ ఆడవాళ్ళకి అక్కర్లేదు, స్వతహాగా ఉంటాయి నైపుణ్యాలు. అయితే ఈ సందర్భంలో నాకు ఒక మాట గుర్తొస్తుంది. రాహుల్ సాంకృత్యాయను వేరే ఏదో దేశం వెళ్ళి, ఆయన లోక సంచారి కదా, వెళ్ళి ఆ దేశంలో ఆడవాళ్ళని గురించి రాస్తూ, పొలాల్లో పనిచేస్తున్న ఆడవాళ్ళు ఎంత టీవీగా, ఎంత ఆరోగ్యంగా, ఎంత దృఢంగా ఉన్నారు, వాళ్ళని చూస్తే నేనే ఒకంత ఆశ్చర్యచకితుడయ్యాను, ముగ్ధుడయ్యాను. అసలు ఆడవాళ్ళు ఇలా కదా ఉండాలి అని ఆయన అనడం చూశాక నాకు అనిపించేది, ఎప్పుడు కూడా అసలు మనం ఎందుకు అసలు దృఢంగా ఉండటానికి ఎందుకు ఇష్టపడము, సామర్థ్యంతో ఉండటానికి ఎందుకు ఇష్టపడము? ఎందుకంటే అది ప్రపంచం విధించిన ఆంక్షలు. ఏ రోజైతే కొలతలు ఎంత కొలతలు ఉండాలి కూడా చెప్తారు, ఎంత హైట్ ఉండాలి చెప్తారు, ఎంత హైట్ ఉండాలి, అలాగే కాళ్ళు ఎలా ఉండాలి, చేతులు ఎలా ఉండాలి, చుబుకం ఎలా ఉండాలి, కళ్ళు ఎలా ఉండాలి. నాకు ఇవన్నీ చూస్తుంటే అండి, మన పురాణాల్లో కూడా ఇలాగే వర్ణించారు. అనబోయి ఆగాను, మళ్ళీ ఎక్కడికో వెళుతుందని వర్ణించారు కదా. ఆ వర్ణనలకి ఏంటి, సన్నటి తూనీగ లాంటి నడుము, దొండపండు లాంటి పెదాలు, తామర పువ్వులు లాంటి చేతులు, ఏంటి ఆ కళ్ళకు కూడా ఏవో వర్ణలు ఉండేవి. అలాగే ఇప్పుడు వీళ్ళు కూడా కాళ్ళు ఎలా ఉండాలి, కాళ్ళ మధ్యలో ఎంత స్పేస్ ఉండాలి, ఇలాంటి ఒకవేళ అలా లేకపోతే వీళ్ళు చెక్కించుకునైనా సరే కృత్రిమ అందాన్ని తెచ్చుకునేలాగా వీళ్ళందరూ తయారయ్యి వస్తే 120 దేశాల నుంచి వచ్చారు అందాల భామలు. మరి వస్తే వీళ్ళని అసలు ఎందుకు ఈ అందం చుట్టూ ఇంత వ్యాపారం తప్పితే ఏమీ లేదండి. వ్యాపారం చివరికి అంతా వచ్చేది అంతా వచ్చి మళ్ళీ అక్కడికి వచ్చి చేరేది భూమి గుండ్రంగా ఉండును అన్నట్లు ఆ వ్యాపారం దగ్గరికే వస్తుంది. అందుకని మహిళలకి మనం ఈ సందర్భంగా మనం చెప్పాలనుకునేది ఏంటంటే, అసలు మిమ్మల్ని కేవలం మహిళగానే చూస్తున్నారా, అందమైన మహిళగానే చూస్తున్నారా, సున్నితమైన మహిళగానే చూస్తున్నారు అనే దానికంటే కూడా మిమ్మల్ని ఒక మనిషిగా చూస్తున్నారు, మిమ్మల్ని ఒక ఆరోగ్యంగా చూస్తున్నారు, మిమ్మల్ని ఒక దృఢంగా చూస్తున్నారు, మిమ్మల్ని ఒక మేధస్సుతో చూస్తున్న మనిషిగా చూస్తున్నారు అనే దానికి మీరు ఓటు ఎప్పుడైతే వేస్తారో మీరు ఆరోగ్యంగా ఉంటారు. 100% చెప్పారు. ఆరోగ్యంగా ఉంటారు, అందంగా కూడా ఉంటారండి. మానసిక ఆరోగ్యంగా ఉంటారు, అందంగా ఉంటారు. పైగా అసలు ఈ తెల్లతోలు విషయం గుర్తొస్తే చాలు నాకు ఉడుకుతుంది. ఎందుకో చెప్పమంటారా? అసలు మనం నలుపండి, దక్షిణాది వాళ్ళం, మనం ద్రావిడులవి, మనం నలుపు. అసలు అదే కదా, ఎందుకు మనం ఇంత మన తెల్లతోలు వాళ్ళని ఆఫ్రికా లాంటి దేశం తీసుకెళ్తే వాళ్ళు దూరంగా చూస్తారు కదా. అవును, ఇంతగా వాళ్ళకి నలుపే అందం వాళ్ళకి. మరి ఎందుకు ఈ తెల్లతోలు గురించి ఇంత లేని దానికి ఒక ప్రాశస్యాన్ని తీసుకుని వచ్చి మహిళని తనతో సమానంగా ఇష్టపడటానికి, తనతో సమానమని ఊహించుకుంటానికి కూడా ఇష్టపడని పురుషులున్న ఈ ప్రపంచంలోనే స్త్రీని ఒక భోగ వస్తువుగా చూస్తారు. అలాగే ఒక మార్కెట్ ప్రోడక్ట్గా చూస్తున్నారు. నేను మొదట్లో చెప్పినట్లు ఈ హక్కు బాధ్యత, నన్ను ఒక ప్రాస్టిట్యూట్గా చూశారు అని ఆ అమ్మాయి అన్నది చూసారా? ఆ అమ్మాయి చాలా తెలివైంది. ఈ వచ్చిన 120 దేశాల్లో అమ్మాయిల కన్నా ఎక్కువ తెలివైంది ఆ అమ్మాయి. కాబట్టే ఆ అమ్మాయి గమనించగలిగింది. నేను ఇక్కడికి వచ్చింది దేనికి,
నేను చేస్తున్నది ఏమిటి? చేస్తుంది ఏంటి, నేను ఎంటర్టైన్ చేయాల్సిన బాధ్యత నా మీద ఎందుకుంది? అసలు వాడు ఒక స్పాన్సరర్ కాబట్టే వాడికి అంత హక్కు ఉందా? ఇప్పుడు మిమ్మల్ని నన్ను స్పాన్సర్లు చేయరు కదండి, డబ్బులున్న వాళ్ళే కదా స్పాన్సర్లు అవుతారు. అవును. మరి ఆ డబ్బు ఉంది కాబట్టే నన్ను ఏ చూపు చూసినా నేను భరించాలా అని అనుకుంది ఆ అమ్మాయి. అందుకని ఇప్పుడు డబ్బులు చుట్టూ ప్రపంచం తిరగడం కోసము, అలాగే ఏ మాటగా మాట మన జర్నలిజం కూడా ప్రదక్షిణాలు చేస్తుంది దీని చుట్టూనే, అందాల పోటీల చుట్టూనే. ఇందులో కానీ ఇవాళ ఈ సందర్భం రావడం సంతోషం. అంటే ఇలా కనీసం ఇలా అయినా మాట్లాడగలుగుతున్నాము. అసలు అందాల పోటీలు ఇదే జరుగుతురా బాబు అంటే, అసలు ఎందుకురా మనకు అందాల పోటీలు అని చెప్తే ఎవడ వినలేదు, ఇప్పుడు తెలిసి వచ్చింది. అలాగే నాకు ఈ సందర్భంగా పాలగుమి సాయినాథ్ గారు లాంటి వాళ్ళు స్పందిస్తే బాగుండు అనిపిస్తుంది. ఒకసారి ఇప్పుడు లాక్మే ఫ్యాషన్ వీక్కి కెమెరాలన్నీ అటు వెళ్ళిపోతే రైతుల ఉద్యమం జరుగుతూ ఉంటే ఒక్క కెమెరా లేదంట రైతుల ఉద్యమం దగ్గర. అది కెమెరామెన్ ఇష్టం కాదు, అది అవును యాజమాన్యాలే వాళ్ళని నిర్దేశించేది. అందుకని ఈ ధోరణి పోవాలి అంటే అందం చుట్టూ మనము ప్రదక్షిణాలు చేయకుండా ఉంటే గనక చాలా వాతావరణం మారుతుంది. వీటన్నిటిని మించి జెండర్ ఈక్వాలిటీ కావాలి నాకు. చాలా గొప్పగా చెప్పారు కృష్ణకుమార్ గారు. అండ్ అలాగే వెళ్ళిపోయిన మన ఈ మిస్ ఇంగ్లాండ్కి మనం తప్పకుండా అభినందనలు తెలపాలి ఈ సందర్భంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణకుమార్ గారు. నమస్కారం. నమస్తే.